హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పిల్లలందరికీ నచ్చే రెసిపీ అండి. ఎగ్ సేమియా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎగ్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను హాఫ్ కప్పు సేమియా తీసుకున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ వేసానండి. తగినంత వేసాను. వాటర్ వేసాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. వాటర్కి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న సేమియా వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి. సేమియాని పలుగ్గా ఉడికించుకోవాలి. అంటే ఒక 60% ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసాక కూడా మళ్ళీ కొంచెం ఉడుకుతాయి. అందుకే మనం 60% ఉడికించాలండి. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. పొడి పొడిగా విడివిడిగా వస్తుందని. సేమియా స్టిక్కీగా ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ ఎగ్ సేమియా ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చండి, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా ఎగ్ సేమియా చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఎగ్ సేమియాని నేను వాటర్ లేకుండా సపరేట్ చేశానండి. సపరేట్ చేసాక ఒకసారి మామూలు వాటర్ వేసానండి, ఎందుకంటే అది ఇంకా బాయిల్ అవ్వకుండా ఉంటుందని. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక ఉల్లిపాయ ముక్కలు వేసాను. సన్నగా పొడుగ్గా కట్ చేశానండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసానండి. అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేశాను. మనకి చూడడానికి బాగుంటుంది కదా, అలాగే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదండి. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి. మనకి జస్ట్ ఇవి కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఎగ్ సేమియా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఇది ఎగ్ నూడిల్స్కి మంచి ఆల్టర్నేటివ్ రెసిపీ అండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి క్యారెట్ ఇలా కుక్ అవుతుంది కదండి. ఇలా ఇంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫ్రై చేసానండి. ఇప్పుడు మనం 2 కోడిగుడ్లు వేసుకోవాలి. పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఇలా ఎగ్స్తో మనం వెరైటీగా రెసిపీస్ చేస్తే పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఎగ్స్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసాక మనం ఎగ్ మిశ్రమానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ సేమియాలు ఉప్పు వేసి ఉడికించాం కదా. చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ కారం వేసాను. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. మీరు కావాలంటే ఎగ్ సేమియాలో సేమియాకు బదులు నూడిల్స్ కూడా వేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఇవన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకున్నాక జాగ్రత్తగా కలుపుకోవాలి, సేమియా విరిగిపోకుండా. సేమియాకి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇది కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఎగ్ సేమియా రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశానండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇలా మనకి పొగలు వచ్చే వరకు, వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఇది నేను టేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్గా యమ్మీగా ఉందండి. పిల్లలందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.